ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. తన నిజ జీవితంలో జరిగినటువంటి ఒక యథార్థ ఘటనను తెర మీదకు చూపించాలి ప్రతి ఒక్కరికైన ఉద్దేశంతో తాను సంపాదించిన రూపాయిని అదేవిధంగా తన యావత్ ఆస్తును తెగనమ్మి ఒక సినిమానైతే తీర్చారు నరసమ్మ వెంకటేశ్వర్లు. పెదార్కట్లకు సంబంధించిన ఈ కుటుంబం ఇప్పుడు అందరికీ సుపరిచితమే. కానీ వారు ఎంతో కష్టపడి తీసిన ఆ సినిమా ఇప్పుడు ప్రజల ముందుకు రావడానికి, సిల్వర్ స్క్రీన్ మీద ఆడటానికైతే చాలా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దానికి సినీ ఇండస్ట్రీలో పెద్ద తలకాయలు చెప్పుకున్నటువంటి ఒక ఇద్దరు ప్రధాన అడ్డంకులుగా కూడా నిలబడ్డారని చెప్పేసి వాళ్ళ పరిస్థితి చెప్తుంది. ఎంతో కష్టపడి సినిమా నిర్మించినటువంటి నరసయ్య వెంకటేశ్వర్లు నరసమ్మ పరిస్థితి మరలా వచ్చి హోటల్లో పనిచేసుకునే పరిస్థితి అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. అసలు ఆ సినిమా ద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు సినిమా ఆగిపోవటం వల్ల వారు ఎటువంటి ఆవేదనకు గురయ్యారు, వారు అసలు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారో వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు ఆర్టీవీ ద్వారా చేద్దాం. ప్రస్తుతం మనం పెదారికట్ల వెంకటేశ్వర్లు నరసమ్మ చిన్న పేద నిర్మాతలు అని చెప్పుకోవచ్చు. వారి దగ్గర ఉన్నాం. వారు ఎంతో కష్టపడి రూపాయి కూడబట్టి తీసినటువంటి స్పిరిట్ ఆత్మ ఒకటి కాదు అనే సినిమా ఇటీవల కాలంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంది. అసలు వారితో మాట్లాడి ఆ విశేషాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి నరసింహ గారు, ఒక 2 సంవత్సరాల క్రితం మీతో మాట్లాడడం జరిగింది. ఒక సినిమా కూడా మీరు చాలా కష్టపడి చేశారు. ఆ సినిమా అయితే ప్రొడక్షన్ అయిపోయింది, సెన్సార్ అయిపోయింది, రిలీజ్ అయితే కాలేదు. ఎందుకు కాలేదు? అడ్డంకులేంటి? మేము 13 సంవత్సరాల నాడు వయసు నాడు చేసిన సినిమా ఈరోజు మాకు వంగా మేనేజర్గా, ఆయన పేరేంటి, వంగా గారు, ఆయన మాకు నోటీసులు పంపించి ఆయన పేవాస్ గారు ఈయన కలిసి నోటీసులు పంపించారు. అక్కడ ఆయన మద్ర టీ సిరీస్ గారు వీళ్ళ ద్వారా తీసుకొని వాళ్ళ వంగా మేనేజర్ గారు మా ఇంటి అడ్రస్లన్నీ ఇప్పించుకొని మా ఇంటికి నోటీస్ పంపించినాక ఇదేందా నోటీస్ పంపించినారని చెప్పి మా పిల్ల చూసి మాకు పంపించినాక మేము ఆ నోటీస్ తీసుకొని చూసుకుంటే, మీరు సినిమా చేసిన కానీ ఆపాలమ్మా, మీరు సినిమా చేయకూడదు, పోస్టులు కూడా ఎక్కడ అరిపికూడదు అని చెప్పి మాకు నోటీస్ పంపించింది. ఇదేంది మేము సినిమా చేసుకోవటం ఏంది, మాకు ఆపమని ఇయటమేంది అని చెప్పి మేము నోటీసులు చూసి చదువుకునే వరకు మీరు చేయొద్దు అన్నారు. మీరెవరయ్యా మాకు చెప్పనని కూడా మేము అడిగితే అంతేను, మేము మాది సిరి టీజ్ నాట్ వన్, మాది మీది కాదు ఇది అన్నారు. మా సిరి టీజ్ నాట్ వన్ అయ్యా, మా స్థల మీరు పెట్టుకున్నారని చెప్పి మేము మళ్ళీ నోటీసులు పంపించాం. మా నోటీసులు పంపించినాక మా నోటీసులో ఉండేవన్నీ చూసుకొని మళ్ళీ ఇంకొక నోటీసు పంపించారు. మీరు ఎక్కడ పోస్టులు కానీ ఎక్కడైనా ఒక ఆళ్ళకు కానీ ఓటీడు కానీ ఏది అమ్మొద్దు, ఏమి చేయొద్దు, ఏది చేయటానికి లేదమ్మా, మేము పెద్దోళ్ళము, మీరు ఏమి చేయకూడదని చెప్పి మళ్ళీ నోటీస్ ఇచ్చారు. మీరేంది ఆ మాట అంటాం, మీరు నోటీస్ ఇవ్వటమైంది, మీరు మిమ్మల్ని అడిగి మేము చేసుకోలేదు, సినిమా మిమ్మల్ని అడిగి మేము చేయలేదు, ఒక డబ్బులు పెట్టేటప్పుడు కూడా పెట్టుబడి కూడా మిమ్మల్ని అడగలేదు, సలహా కూడా మిమ్మల్ని అడగలేదు, మా ఇష్టం మేము చేసుకున్నాము. ఎప్పుడో 13 సంవత్సరాల నాడు కళ ఇది. మాతంగిని గురించి 10 సంవత్సరాల నుంచి కష్టం ఇది, రూపాయి పెట్టి మేము చేసుకున్నాం, మీరెవరో మాకు చెప్పనని కూడా నేను అడిగితే మీరేంది మాట అంటారు, మాది సినిమా మీరు చేయొద్దని చెప్పి బాగా మాట్లాడినారు. మేమైతే కాదు, మాది సినిమా, మీరేంది మాకు పంపించేది కానీ మేము కూడా నోటీసులు ఇచ్చినాం. నోటీసులు ఇచ్చి ఎన్ని చెప్పినా ఎన్ని బతిలాడుకున్నా కానీ వాళ్ళు ఏమి ఈ రోజుకి కూడా మంచి చెడు అని చెప్పట్ల. మేము లాస్ట్ మొన్న పెట్టి వచ్చే రోజు కూడా ఏం చెప్పినామంటే, మేము మీరు ఇన్నిసార్లు చెప్పినా రాలేదయ్యా, మేము ఆడే ఫంక్షన్ పెట్టుకొని మళ్ళీ 29వ తారీఖున మే నెల 22/9 చేయాలని అనుకుంటే మీరు మాకు నోటీస్ ఇచ్చారు కాబట్టి, మీరు ఏమి చెప్పలేదు కాబట్టి మేము కోర్టుకైనా పోయి తేల్చుకుంటాము, మీరు ఏది అయినా మాకు ఇది అని చెప్పాలి. మీరు ఒక్కాలు వేసుకోమంటానికి మీది కాదు, రాజ్యం మీది కాదు, ఊరు మీది కాదు, ఎక్కడా మీది కాదు, అందరము కూడా ఎవరమైనా చేసుకోవాలి. చిన్నోళ్ళని పైకి రానియకూడదు, ఈ చిన్నోళ్ళు ఎందుకు సినిమా చేయాలని చెప్పి మీరు బాగా పట్టుబట్టినరు. చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా ఒకటే న్యాయమని నేను 10 సార్లు అడుగున్నా కూడా ఇప్పటికి మళ్ళీ కూడా ఈరోజు అడుగుతున్నా, చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి ఒకటే న్యాయము, మీరు న్యాయంగా చెప్పాలా. వీళ్ళు చేసుకున్నారు, వీళ్ళు సినిమా ఒక దారికి బానియాలనుకుంటే రండి, లేదనుకున్నా మేము కోర్టు దాకా పోయి కోర్టులో ఎందుకు పెద్దవాళ్ళని కోర్టు దాకా పోవటం అని చెప్పి ఇన్ని రోజుల నుంచి కూడా మేము బతిలాడి అడుగుతున్నాం. వంగా మేనేజర్ గారిని కానీ ఆయన సీరియస్ గారు కానీ అందరినీ కూడా
వాళ్ళు ఏమనుకుంటారో ఇది ఏమైనా ఇల్లు ఏం చేస్తారు అనుకుంటారో మేము ఎంతవరకైనా పోతాం. ఒక పెద్ద పులి ఎంటబడింది, ఈ కుక్కలు ఏం చేస్తారు అనుకుంటారేమో, ఈ కుక్క అయినా పోయి వెనక్కి తిరుక్కొని ఎదురు తిరిగి మళ్ళీ కూడా వద్ది, ఏమి ఇబ్బంది లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. మీరు కావాలంటే రేపు ఎల్లుండి మాకు చెప్పండి, మీరు వేసుకోండి అమ్మని మాకు నోటీసులు ఇవ్వమని మేము అడుగుతున్నాం. ఇచ్చిన నోటీసుకు రిటర్న్ ఇవ్వమని అడుగుతున్నాం. మీదే ఈ శిలమ, మాది కాదు, సిరిట్ ఈజ్ నాట్ వన్ మీదే అని చెప్పి మాకు నోటీస్ ఇవ్వమని అడుగుతున్నాం. మీరు ఈయన ఇవ్వకపోతే మాత్రం మేము కోర్టుకు పోతాము అని 100 సార్లు చెప్పున్నా. నేను ఇప్పటికి ఈరోజు కూడా చెబుతున్నా, 2-3 రోజుల్లో మాకు ఎవరని చెప్పాలి అని కూడా అడుగుతున్నాము. చెప్పకపోతే మాత్రం మా చేతనైంది మేము చేసుకుంటాం. వీళ్ళు చిన్నోళ్ళు, వీళ్ళు ఎవరో రైతులు, ఈ రైతు శిలం ఎందుకు చేయాలనేమని మీకు పట్టుబట్టారేమో. పెద్దోళ్ళకే కాదు అందరికీ కూడా చేయాలి, ఎవరమైనా చేయాలి. వీళ్ళు బురద గుంతలో ఉన్నాడు, బురదలోనే ఉండాల్సిన పని లేదు. మేము మా రూపాయి మేము కూలి నాలి బర్రెలు మేకలు ఇల్లు వాకిలి మొత్తం అమ్ముకొని శిలమ ఇష్టం కొంది చేసుకున్నాం. నా చిన్న కొడుకు ఈ శిలమాలో ఉన్నాడు. నా కొడుకు కోసం ఉన్న ఆస్తులు కూడా అమ్మినాము. 4 ఎకరాలు 80 సెంట్లు పొలం అమ్మినాము, ఇల్లు అమ్మినాము. ఇల్లు కూడా తీసిపోయి అది దర్శిలో పైలన్స్లో పెట్టి తీసుకొచ్చి సంసారం కట్టే రోజు కూడా ఆమె మేడానికి నువ్వు డబ్బులు ఎక్కడ తెస్తామంటే నేను ఇల్లు పెట్టి తెచ్చుకున్నాను కూడా ఆమెకు చెప్పి కూడా మేము తెచ్చుకున్నాం. మాకు సంసారం వచ్చినాక ఎవరి కొత్త వాళ్ళదే శిలమని కూడా ప్రతి ఒక్కరిలో కూడా చెప్పారు. మేము అంత లెక్కలు అడిగినాము, అన్నీ కూడా తెలిసినారు. అదే మనకి అది ఇచ్చినాం సెన్సార్ వీళ్ళు మనం మామూలుగా అయితే ఇది ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా, ఇన్నిసార్లు నోటీసులు వచ్చినాయి సందీప్ రెడ్డి వంగ వాళ్ళ మేనేజర్ రెడ్డి నుంచి. ఎప్పుడన్నా ఈ స్పిరిట్ ఆత్మ ఒకటి కాదు అనే సినిమా విషయం గురించి ప్రభాస్ దగ్గరికి వెళ్ళి నేరుగా మీ గోడిని ఎప్పుడైనా వెళ్ళబోసుకునే అవకాశం ఉందా? పోలా ఆయన దగ్గరికి వాళ్ళ మేనేజర్ తోటి అడిగితేను వాళ్ళ మేనేజర్ ఏమన్నాడంటే, అమ్మా మీరు చేసుకోవచ్చు, శిలమ చేసుకోండి, 1 హాల్లో 2 హాల్లోనే వేసుకొని పోండి అంటాయా. మీరు వాళ్ళ మేనేజర్లు చేస్తే మేము చేయము, మీరు ఎవరైనా కానీ మేనేజర్ అన్నాక ఇవ్వాలంటారు, రేపు దెంకి వెళ్తారు, మేము వాళ్ళకి వేసుకున్న రోజు మేమెప్పుడు ఇచ్చినా మాకేం తెలుసు అని వాళ్ళు అడుగుతారు. మాకు ఎప్పుడైనా వంగ మేనేజర్ గారు కానీ నువ్వు కానీ మీరు ఇవ్వాలి మాకు. ప్రభాస్ గారు సురేష్ గారు అక్కడి నుంచి ఆ కంపెనీకి నుంచి వాళ్ళు మీ ముగ్గురు కాదు, వాళ్ళ ముగ్గురు మాకు నోటీసు ఇస్తే మేము శిలమ వేసుకుంటాం. 1 హాల్లో వేసుకొని బాము, మేము 100 హాల్లో వేసుకోవాలని మేము ఫస్ట్ నుంచి అనుకుంటా ఉన్నాము. అందుకు కాబట్టి ఇవాళ నువ్వు మేనేజర్లు వాళ్ళ మేనేజర్ మీ మేనేజర్ చేస్తే మేము వేయము, మాకైతే మీరు నోటీసులు రిటర్న్ ఇవ్వాలి. సిరిట్ ఈజ్ నాట్ వన్ మాది కాదు మీదే అని చెప్పి మాకు రిటర్న్ ఇస్తే, నరసమ్మదే ఇదే అని చెప్పి ఇస్తే మేమే చేసుకుంటాం. మీరు అసలు చెప్పడానికి మీరు ఎవరైనా మేము అడుగుతున్నాం. మాది మేము కష్టపడి బర్రెలు మేకలు గొర్రెలు ఇల్లు వాకిలు మొత్తం సరం అమ్ముకొని శిలమ తీసుకున్నాము. 10 సంవత్సరాల నాటి కష్టం ఈరోజు చేసుకున్నాం. మేము ఈరోజు చేసుకుంటే మీరు ఎవరో వచ్చి అన్నో మీరు మీరు చిరిట పెట్టుకున్నప్పుడు మా తల మీరు పెట్టుకున్నారని మేము అడుగుతా ఉన్నాం. మా తల మీరు పెట్టుకోరు కాబట్టి మేము మిమ్మల్ని అడగాల్సింది. మాకెందుకు వాళ్ళతో పని, మాదేదో చిన్న శిలమ, మేము ఒక రూట్ను పోతాం, మాది మాతంగిని గురించి మేము ఒక రూట్ను పోతాం, వాళ్ళతో మా పని అనుకుంటూ మీరే మమ్మల్ని మీది ఇది ఎవరిదైనా కూడా అర్థం లేకుండా మీరు పెద్దోళ్ళు అన్నీ చేసుకున్న వాళ్ళు కూడా అయ్యి తెలుసుకోకుండా ఇది సిరిట్ ఈజ్ నాట్ వన్ మాది, ఎక్కడ పోస్టులు వేయొద్దు, ఎక్కడైనా ఏమి వేయొద్దు, ఓటీడికి అమ్మొద్దు, ఎక్కడ అమ్మొద్దు, 1 హాల్లో 2 హాల్లో వేసుకొని బొమ్మరు. మేమేం అడుగుతున్నాం, 1 హాల్లో 2 హాల్లో వేసుకొని మీది కాదా ఇది మాది, మేము చేసుకున్నాము. రాష్ట్రం మీది కాదు, ఊరి మీద కాదు, దేశంలో అందరూ కుక్క నక్క అందరూ బతకాలి, చిన్న పెద్ద అందరూ బతకాలి, అచ్చం నువ్వే కాదు అని మేము ఎవరంగా అడుగుతున్నా కూడా మీరు ఇప్పటికి కూడా సంధించి మంచిగా వచ్చి మాకు చెప్పట్లేదు. అందుకు కాబట్టి 1కి 4 సార్లు చెబుతున్నాం. మేము ఇన్నిసార్లు అడిగినా కూడా వీళ్ళు ఏందిలే చిన్నోళ్ళు యాన్నో పోయినరు, వీళ్ళు ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి వచ్చారు, ఈ పల్లెటూరు వాళ్ళు ఏం చేస్తారని చెప్పి మీ దేమత మీరున్నారు. మేమైతే ఎనికిడితే పడే ఉన్నాము. ఒక చేప ముళ్ళలాగా మేమేదో ఒక లంక అనుకుంటున్నాం. మేమేమో అయితే ఒప్పుకోం. మేమైతే ఈ రోజైనా ఏ రోజైనా కోర్టు దాకా పోయినా తేల్చుకుంటాం. మా శిలమ మేము చిన్నాళ్ళం ఉన్న రూపాయి పాపాయి మొత్తం ఆ శిలమాకు పెట్టుకున్నాం. మాకు ఇవాళ తినటానికి బూలేక రోడ్డు మీద పడి ఉండి ఇవాళ మళ్ళీ వచ్చి వాటలు అమ్ముకుంటా వాటలు పని చేసుకొని పోతింటున్నాం. అందుకు కాబట్టి 3 నెలలకు నాకు హైదరాబాద్లో ఉండి మిమ్మల్ని అన్ని రకాలు అడిగినాం, చెప్పలే. మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాం, మళ్ళీ కూడా ఏదో ఒకటి చెబుతారనుకుంటే ఇంకా కూడా మీరేం చెప్పలేదు. మేమైతే రేపు వస్తే మాత్రం కోర్టుకు పోయేదే, కోర్టులో న్యాయం అన్నాక చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి ఒకటే న్యాయం, ఎవరికైనా నీకొక న్యాయం నాకు ఒక న్యాయం. అన్యాయం అంటే తలా ఒక అన్యాయం ఉంటుంది, కానీ న్యాయం అందరికి ఒకటే ఉంటుంది. మేము చిన్నోళ్ళని కోర్టుకి వెళ్ళే ముందుగా
ఈ చాలామందికి చాలా రకాలుగా ప్రభాస్ సహాయం చేశాడని చెప్పి బయట విన్నాం. అతను చేస్తాడని చెప్పి కూడా చాలామంది చెప్పారు. మీ సమస్య అతని దృష్టికి వెళ్తే సమస్య పరిష్కారం అయింది అని మేము అనుకుంటున్నాం. అతని దగ్గరికి వెళ్ళి మీ సమస్యను చెప్పే ప్రయత్నాలు ఏమైనా మీరు చేస్తున్నారు? మేము ఆయన దగ్గరికి పోయి మాట్లాడదామంటే అదే ప్రభాస్ వాళ్ళ మేనేజర్ గారు ఉన్నాడు కదా, ఆయనకు కూడా చెబితే ఆయన చేసుకోమని చెప్పినప్పుడు ఆయనకి ఎందుకు తెలియకుండా ఉంటుందయ్యా? ఆయనకు తెలిసే ఉంటుంది కదా. వాళ్ళ మేనేజర్ ఆయన సలహా లేకుండా వాళ్ళ మేనేజర్ మమ్మల్ని 2 ఆళ్ళకో 3 ఆళ్ళకో సినిమా చేసుకోమని చెబుతాడా? చెప్పడు కదా. ఆయనకు తెలిసే ఉంటుంది. కానీ ఈ చిన్నోళ్ళ కాడికి మనం పోయి చెప్పేదేంది? 1-2 ఆళ్ళు వేసుకొని వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు అని చెప్పి ఆయన కూడా ఉన్నాడని మేము అనుకుంటున్నాం. వాళ్ళ మేనేజర్ చెప్పిండు కాబట్టి. అది వరకు అయితే ఆయనకు తెలియలేదు, ప్రభాస్కు తెలియలేదు. ఆయన మంచోడు, ఆయన చేస్తాడని అందరు కూడా చెబుతూ ఉంటే ఆయన దగ్గరకు మమ్మల్ని బానిగిపోతే వాళ్ళ మేనేజర్తో కూడా పంపాము. ఏమని చెప్పినాం, అయ్యా మా సినిమా ఆయనకు చెప్పండి, ప్రభాస్ గారికి చెప్పండి, మేమేదో చిన్నోళ్ళము, ఒక రైతులము, ఒక పల్లెటూరు నుంచి ఒక సినిమా తీసుకున్నాము, ఒక ఇష్టం కొంది. ఆ సినిమాలో నా చిన్న కొడుకు ఉన్నాడు. నా చిన్న కొడుకు ఉంటే నా చిన్న కొడుకు ఒక కాల్లో వేసుకుంటే కానొస్తాడని ఈ రోజు కూడా నా కొడుకుని అనుకుంటే నాకు అంత బాధ వస్తుంది, అంత ఏడుపు కూడా వస్తుంది. ఏడవలేక ఏడుస్తూ ఉన్నా 24 గంటలు కూడా. అందుకు కాబట్టి చెప్పండి అయ్యా అని చెబితే వాళ్ళ మేనేజర్ ఏమన్నాడు, మీరు ఒక కాల్లో 2 ఆళ్ళు వేసుకొని పోండి అమ్మా, మీకేముందిడా, మీకేం సంబంధం అన్న దయమాగా చెప్పాడు. ఆయనకి తెలియకపోతే మేనేజర్ ఎందుకు చెబుతాడయ్యా చెప్పండి? నాకు అది తెలియక నేను అడుగుతున్నా మీడియా ముందు. మీ అబ్బాయి అంటున్నాడు, మీ అబ్బాయి సినిమాలో నటించాడు అంటున్నాడు. ఏ క్యారెక్టర్ నటించడమా? ఇప్పుడు అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? అబ్బాయి లేడయ్యా, చచ్చిపోయాడు. పాంగుట్టి గుండెల మీద పాంగుట్టి సినిమా చేసినాక ఒక 20 రోజులకి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పండుకొని ఉంటే గుండెల మీద పాంగుట్టి చచ్చిపోయాడు. ఆ అబ్బాయి బర్రెల కాపుగా ఒక ఏదో రవిడీగా ఏదో ఇచ్చి ఒక క్యారెక్టర్ చేసిండు ఆ సినిమాలో. ఆ అబ్బాయి ఇప్పుడు మేము హాల్లో వేసుకొని చూసుకున్నప్పుడు రామారావు నాగేశ్వరరావు వాళ్ళందరూ కానీ వచ్చారు. ఈరోజు నా కొడుకు చచ్చిపోయి 10 సంవత్సరాలు నేను సినిమా మొదలుపెట్టినప్పుడు చచ్చిపోయాడు. ఈరోజు నా కొడుకు ఆ సినిమాలో కానొత్తడు. నేను ఆ రోజు అంతకుముందు నా ఒక్కదానికి ఇష్టమైతే అందరూ మా ఇంటిలో మా కొడుకులు, మా ఆయన అందరూ కూడా మన అబ్బాయి ఉన్నాడు అని 4 ఎకరాలు 80 సెంట్లు అక్కడ అమ్మిండు. ఇల్లు పెట్టి మొత్తం తీసుకొచ్చి ఆ సినిమా పూర్తి చేసుకున్నాం. పూర్తి చేసుకొని ఈరోజు మేము మా అబ్బాయి కానొస్తాడని మేము సినిమాలో వేసుకోవటానికని పోయి ఆడే పనసని పెట్టుకున్నాక 3వ రోజు మా ఇంటికి నోటీస్ పంపించారు వాళ్ళు. వెంకటేశ్వర గారు మీరు చెప్పండి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ తమ్ముడే ప్రణయరెడ్డి వంగ, అతను నిర్మాత, టీ సిరీస్ నేత భూషణ్ కుమార్, వీళ్ళ దగ్గర నుంచి నోటీసులు రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఇండస్ట్రీలో అంటే సినీ ఇండస్ట్రీలో చాలా పెత్తలకాయలు, అంటే ప్రభాస్తో సహా. వాళ్ళని తట్టుకొని మీరు ఈ సినిమాని ఏ విధంగా రిలీజ్ చేయగలరు, ఏ విధంగా ముందుకెళ్ళగలరని మీకు అనిపిస్తుంది? కొద్దిగా కష్టంగానే ఉంది సార్. న్యాయంగా పోవాలంటే సిరిటీస్ నాట్ వన్ అనే సినిమాకి శాంబర కానీ మాకే సర్టిఫికేట్ ఇచ్చింది, సెన్సార్ కూడా మాకే ఇచ్చింది. ఒకసారి శాంబర సర్టిఫికేట్ ఇచ్చి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు, పెద్ద డైరెక్టర్ అయినా పర్వాలేదు, పెద్ద సినిమాలు తీసుకుంటారు, పెద్ద సీన్లు పెట్టుకొని చేసుకుంటారు. మేము చిన్నవాళ్ళం కాబట్టి చిన్న సినిమా తీసుకున్నాం. మాకు ఇచ్చిన తర్వాత వాళ్ళకి శాంబర్ సర్టిఫికేట్ ఇచ్చింది. వాళ్ళకి సెన్సార్ సర్టిఫికేట్ రావడానికి సుమారు ఇంకా 3-4 నెలలు పడుద్ది. 3-4 నెలలు షూటింగ్ అయిపోయినాక సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు వాళ్ళు మాట్లాడాలి. సినిమా సిరిటీస్ నాట్ వన్ అనే సినిమా పేరు మాకు ఇచ్చింది కాబట్టి పట్టా మాకు అయిపోయింది. వాళ్ళని మేము సినిమా ఆపాలి. మేము అటోలం కాదు, అంత మాత్రపోలం కాదు కాబట్టి మేము ఏదో మా దారిని మేము పోదాంలే రిలీజ్ చేసుకుని చెప్పి నేను ఛాంబర్లోనే ఆడే ఫంక్షన్ పెట్టుకున్నా. ఛాంబర్లో ఆడే ఫంక్షన్ పెట్టుకొని పెద్ద వాళ్ళని మన తమ్మారెడ్డి భరతరాజు కానీ, సముద్రాలు గారిని కానీ, సురేష్ కుమార్ని కానీ, ఇటు వాళ్ళు పెద్ద డైరెక్టర్లు, నిర్మాతలు పిలుచుకొని ఛాంబర్లోనే వేసుకున్నప్పుడు దానికంటే ముందు 3 సంవత్సరాల క్రితం మన ఆర్టీవీలో ఇక్కడే అయ్యా మీరు ఏందో సినిమా తీసారంట వాటలు పెట్టుకుని అడిగితే మీతో ఏమన్నానో 3 సంవత్సరాల క్రితం సిరిటీస్ నాట్ వన్ అనే సినిమా ఆత్మ ఒకటి కాదు, దీని పేరు సిరిటీస్ నాట్ వన్ అనే సినిమా అని మీకు చెప్పిన అప్పటి నుంచి మేము పెట్టుకుంటామంటే ఇవాళ వచ్చి మీరు సినిమా తీయటం ఎందుకు, మీరు మా సినిమా పేరు పెట్టుకున్నారంటే వాళ్ళ సినిమా పేరు మేము పెట్టుకున్నట్ట, మా సినిమా పేరు వాళ్ళు పెట్టుకున్నట్ట. అది వాళ్ళు ఒకవేళ పెద్దోళ్ళు అయితే ఉండొచ్చు కానీ అది చూసుకొని మాట్లాడాలి. సరే బాగానే ఉంది, నీదో నాదో మాట్లాడాలి ఎదురు వాళ్ళకి కూర్చొని. వాళ్ళ మేనేజర్ సందీప్ రెడ్డి వంగ వాళ్ళ మేనేజర్ వచ్చి మీరు సినిమా తీసినారంట కదా అని మా అబ్బాయిని అడిగారు. మేము కూడా అప్పుడు కూడా తిక్కలవాళ్ళమే, ఇప్పుడు కూడా తిక్కలవాళ్ళమే. అయ్యా తీసినాము అని చెప్పినట్టు మా అబ్బాయి. అయితే మీ ఎక్కడ, మీ ఊరేది, మీ పేరేది, మీరు ఎక్కడి నుంచి, మీది ఎక్కడ ఉంటారు అని అన్నీ అడిగితే మాది ప్రకాశం జిల్లా కొనకలమెట్ల మండలం పెదారకట్ల ఇంటి నెంబరు, డోర్ నెంబరు మొత్తం చెప్పించుకొని ఇంకా మనే సినిమా ఆడే ఫంక్షన్ పెట్టిన 2వ రోజు ఎప్పుడో చెప్పించుకొని ఇంకా మన నేరుగా 80 సంజీవ్ రెడ్డి వంగ గారు చెబితే
సంజీపిరెడ్డి వంగ గారు టి సురేష్ గారికి పెద్ద ఆయనకి చెప్పానంట, వీళ్ళు మన సినిమా పేరు పెట్టుకున్నారని. వాళ్ళు చూసుకోవాలి కదా, చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు కదా. ఈ సినిమా పేరు మేము పెట్టుకున్నాం, మా సినిమా పేరు వాళ్ళు పెట్టుకుని తెలుసుకొని నాకు నోటీస్ ఇవ్వాలి. వాళ్ళు అది చూడకుండా పెట్టకుండా నేరుగా మీ సినిమా ఆపేయండి, స్పిరిట్ అనే సినిమా మాది ఉంది, మీరు ఏదో రిలీజ్ చేస్తారంటే చేయడానికి లేదని చెప్పి నోటీస్ ఇచ్చి ఆపేశారు. నోటీస్ ఇచ్చి ఆపినప్పుడు అయ్యా కాదయ్యా, మాకు సెన్సార్ సర్టిఫికేటు, ఛాంబర్ సర్టిఫికేటు మొత్తం సలహా అన్నీ తీసుకొని, పోస్టులు అన్నీ తీసుకొని నేను రిలీజ్కి పెట్టుకున్నాను. ఇప్పుడు దాకా మీరు మెదలకుండా ఇవాళ వచ్చి నిన్నగాక మన మా సినిమా పేరు మీరు పెట్టుకొని మమ్మల్ని ఆపమంటున్నారు, ఇదిగో మాకున్న ప్రూఫ్ లీగ్ అని చెప్పి నేను మళ్ళీ ఛాంబర్కి వాళ్ళకి నోటీస్ పంపించిన. వెంకటేశ్వర గారు, ఇప్పుడు వాళ్ళు మీకు నోటీసులు ఇవ్వటం, మీరు వాళ్ళకి మళ్ళీ ప్రతిగా నోటీసులు ఇవ్వటం ఇవన్నీ చేశారు కదా. వీటన్నిటికి ముందు కూడా ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ఉంటుంది, అక్కడ మా అసోసియేషన్ ఉంది, వాళ్ళ పెద్దలు వెళ్ళి కలిసి మీ సమస్యను వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళను, వాళ్ళ దృష్టికి పెద్ద ఛాంబర్లో కూర్చొని మాట్లాడితే ఏమన్నారంటే, రేపు మన ఇక్కడ ఆడవాయి ఫంక్షన్ పెట్టుకుందామని అడగటానికే పోయినాం. అప్పుడు మాకు ఆళ్ళు కావాలయ్యా, మరి ఆళ్ళు ఇప్పగలరా అని చెప్పి ఆయన పేరు రామదాస్ గారు ఏమన్నారంటే, మరి సినిమా వాళ్ళు అంటే సామాన్యం కదా, ఎడ చేస్తారమ్మా ఏం సంగతి అంటే, ఏమో నేను ఏడన్నా కానీ మా ఏరియాలో 10 ఆళ్ళకి వేసుకుంటాలే అన్నదేమో. 10 ఆళ్ళకి వేసుకుంటే నువ్వు ఎంత ₹1 పెట్టినావు, 10 ఆళ్ళకి వేసుకుంటే నీకు డబ్బులు ఎట్ట వస్తాయి, సరే ఒక 100 ఆళ్ళకైనా వేపించుకో, ఒక 50 వాళ్ళు 100 ఆళ్ళు వేసుకుంటారా, మరి డబ్బులు అయితే ఏరే వాళ్ళు పెద్ద వాళ్ళు అయితే 30 లక్షల దాకా అవుతుంది, మీరు కాబట్టి నేను అన్నీ తగ్గించి ఒక 10-15 లక్షలు చూసుకోండి, నేను 100 ఆళ్ళు వేపిస్తానమ్మా, ఒక్కరోజు అని 2 రోజులు అని చెప్పి నిబ్బరంగా చెప్పిండు. అక్కడ ఇంటికి వచ్చి మేము డబ్బులు ఆడయాడు మేము అడుక్కొని తయారు చేసుకున్నాడు. పోయేసరికి ఏమైందంటే, మేము పోయేలేకనే ముందే నోటీస్ పంపించేసాను, ఈ సినిమా ఆపేయండి అని. నోటీస్ ఇచ్చినప్పుడు ఆ సమాధానం మళ్ళీ మేము ఇచ్చినాం కదా, వాళ్ళు మాకు నోటీస్ ఇచ్చినప్పుడు సమాధానం ఇచ్చినప్పుడు వాళ్ళు కూర్చొని ఛాంబర్ కాడికి మాట్లాడాలి. సినిమా మీదే ముందు లేకపోతే మాదే ముందు అనేది వాళ్ళకి సంబంధించిన పెద్దవాళ్ళు రావద్దు, వాళ్ళ మేనేజర్లు రావద్దు, అసిస్టెంట్లో ఇంకో మేనేజర్ కింద ఉండి అసిస్టెంట్ని పంపిస్తే మేము వచ్చి ఛాంబర్ కాడ కూర్చొని చెబుతాం కదా, ఏది లేకుండా మీరు సినిమా రిలీజ్ చేయొద్దు, సినిమా అయితే రిలీజ్ చేసుకోండి మీరు అని పైగా మాటలు చెబుతాను. మన ఆర్టీవీలో దాంట్లో లైవ్లో మాట్లాడితే ఆ మేనేజర్ తోటి ఏమన్నాడు, సినిమా రిలీజ్ చేసుకుంటే అబ్బా ఏం కాదు, నేను దాని గురించి ఇబ్బంది ఏం లేదని చెప్పుకొచ్చిండు. మీరు అడగలేదా ఎప్పుడు ఒకసారి ప్రభాస్ని నేను మాట్లాడతాను ప్రభాస్ గారితో, ఒకసారి ప్రభాస్ గారిని కల్పించండి, లేకపోతే సందీప్ రెడ్డి వంగాన్ని కల్పించండి, మేము నేరుగా మాట్లాడతాము, నిర్మాతలం మేము ఈ సినిమా నిర్మించుకున్నాం అని చెప్పేసి మీరు ఎప్పుడైనా గట్టిగా అడగలేదు? అడిగినాం. ఏం అడిగినామంటే, మరి మీరు చెప్పేది మాటలు ఇవాళ మేనేజర్ ఉంటాడు రేపు మారదొచ్చు, అక్కడ కరెక్ట్ కాదు కదా, నిర్మాత లేకపోతే డైరెక్టరా లేకపోతే హీరోనా వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇట్లా అని చెప్పి కూర్చొని మాట్లాడడానికైతే మేము వస్తాం, కానీ మీరేమో ఇవాళ రిలీజ్ చేసుకోమంటే రేపు ఆపేయమంటారు ఏంది మరి ఆపేయమన్నారని మళ్ళీ మేము అడిగితే ఏమంటారంటే, మాకేం తెలుసు మేనేజర్ ఉంటుంటారు పోతుంటారు మాట తప్పుకొని రేపు మళ్ళీ నెల ఎత్తారు మా సినిమాని, అప్పుడు ఎవరు దీనికి బాధ్యులు ఎవరని చెప్పి కూడా అడిగిన ఆయన్ని. సరే ఏదేమైనా ఒక్క మాట ఎవరిని, మన ప్రభాస్ గారిని, సార్ విషయం తెలుసుకోండి ముందు, పెద్దోళ్ళు మన ఇక్కడ మన 4 రాష్ట్రాలకు పెద్ద పేరు తగిలిన వాళ్ళు, మీరు పెద్ద హీరోలు మంచోళ్ళు, మీరు విషయం తెలుసుకొని మేము సినిమా చేసుకున్నాం, మీకు మాకు సంబంధం లేదు, మేము ఏదో ఒక దారిని వెళ్ళిపోతాం. ఒకసారి సంజీవ్ బంగారెడ్డి గారికి మేనేజర్కి చెప్పండి, మేనేజరు నువ్వు కలిసి మన నిర్మాత గారికి చెప్పండి, మీ సినిమాకి మా సినిమా అడ్డం కాదు, మాదేదో ఒక బొక్కన వెళ్ళిపోతుంది, మేము 2 రోజులు ఒకనాడు ఆడుచుకుని వెళ్ళిపోతాం సార్ అని చెప్పండి. ఎన్నో ఆ సార్లు బతిమలు అడుకున్నాం ఎవరిని, ప్రభాస్ గారిని. తెలుసు నేను అనుకుంటాను, ఇప్పుడు దాకా తెలియదు అనుకున్నా, తెలుసు ఖచ్చితంగా తెలుసు, కానీ వాళ్ళకి ఎందుకు చెప్పాలే అని అనుకోవచ్చు, లేకపోతే ఆయనకు చెప్పలేక ఏమన్నా ఆయన ఆగిండని తెలియదు. ఒక్క మాట చెబితే మా దారిని మేము వెళ్ళిపోయేవాళ్ళం. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటించాడు ఒక పెద్ద యాక్టర్ చెప్పుకోవచ్చు, ఎందుకంటే చలపతిరావు గారి అబ్బాయి రవిబాబు నటించాడు. ఇంత జరుగుతున్నా కదా రవిబాబు దృష్టికి సమస్య వెళ్ళలేదంటావా? రవిబాబు గారు ఏ విధంగా స్పందించారు? రవిబాబు గారు, చిత్రం చీను, గడ్డం నవీన్ అని వాళ్ళందరికీ మేము కబుర్లు పెట్టాను, అయ్యా మరి సినిమాని పబ్లిసిటీ చేసుకొని సినిమా రిలీజ్ చేద్దామని చెప్పి ఈ పెండింగ్ పడడం తల్లికి అడిగాను. వస్తాంలే మన రాళ్ళు పెండింగ్ పడినాక మళ్ళీ అడిగితే ఏమన్నారంటే, ఒకరిద్దరు చెప్పారు, రవిబాబు గారు అసలు ఫోన్ ఎత్తలేదు, నాకు చెప్పలేదు సమాధానం కూడా, ఎందుకులే అనుకోండేమో. రవిబాబు గారికి ఫోన్ చేయించి మాట్లాడితే, మరి దేనికైనా కానీ ఒక మాట అయ్యా చేద్దాంలే లేకపోతే కాదులే అని చెప్పి మాట కూడా అనలే, ఆయన మెదలకుండా ఉన్నాడు. ఆయన తక్కిన వాళ్ళు 2-3 చిత్రం చీను కానీ మన గడ్డం నవీన్ కానీ అన్నారు. సరే మేము వచ్చి ఆ సినిమాలో పెండింగ్ పడడానికి వచ్చి మేము ఏదో స్టేజ్ మీద కాదో ఇది మాట్లాడినామనుకో, రేపు మాకు పుట్టగతులు ఉండవు అని చెప్పి నోటితో వాళ్ళు అన్నారు మాతోటి. సరే మీ పొట్టలు ఎందుకు కొట్టాలి, మేము మా తంటలు మేము పడుతున్నాయ్యా, మరి మిమ్మల్ని అన్యాయం చేయడం కాదు కదా, సపోర్ట్ చేయలేని మేము వదిలేసి మెదలకున్నాను. రవిబాబు గారు సమాధానం కూడా చెప్పలేదు మాకు. సరే, ముఖ్యంగా ఇటీవల కాలంలో తెలిసినది ఏంటంటే,
మీతోటి మొదటి ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మాకు తెలియదు మీరు సామాజిక వర్గం దేనికి సంబంధించింది. ఒక సందర్భంలో మీరు యాదవ్ సామాజిక వర్గాన్ని తెలిసింది. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు అంటే ఢిల్లీ అంటే దేశ రాజధాని ఢిల్లీలో కూడా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి, అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు బోడే రామచంద్ర యాదవ్. ఈ సమస్యని మీ సామాజిక వర్గం పెద్దగా ఉన్నటువంటి అంటే బీసీ సామాజిక వర్గానికి అన్నిటికీ కూడా పెద్దగా ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ దృష్టికి తీసుకెళ్లారా? ఈ సమస్యను పరిష్కారం కోసం ఏదన్నా మీరు అడగటం జరిగిందా? మేము రామచంద్ర యాదవ్ గారు ఇక్కడ మన ఇంటర్వ్యూలో చూసి వాళ్ళ మాకు ఇక్కడ కనిగిరిలో లాయర్ పిచ్చి అనే వాళ్ళ తమ్ముడు వెంకటేశ్వర్లేని ఉండే ఆయన యాదవే ఇక్కడ సంగతి ఎవరో మన వాళ్ళంట సినిమా తీసారంట, రిలీజ్ కోసం ఏదో కొంచెం పెండింగ్ పడిందంట, ఒకసారి వాళ్ళని పిలవమని చెబితే వాళ్ళు మమ్మల్ని ఆడికి హైదరాబాద్లో ఉన్నాం పిలిస్తే ఈయన కూడా వచ్చి అందరం కలుసుకొని సార్ కాడ కూర్చోను, సార్ ఇది సంగతి సినిమా రిలీజ్ చేసుకొని ఆపినారు, మరి ఏంది సంగతి ఏం చేయాలి సార్ అంటే, సరే కూర్చొని మాట్లాడదాం వాళ్ళతోటి, ఏదన్నా కానీ మీరు ఎటు రావగలరు మీరని అడిగాడు. ఏదన్నా డబ్బు మూలకం కావాలన్నా లేకపోతే ఏమన్నా ఎట్లా సంగతి అంటే, డబ్బుకి ఇవ్వద్దా సార్, మా సినిమా మేము రిలీజ్ చేసుకుని మన సినిమా మనం రిలీజ్ చేసుకుంటానికి ఏర్పాటు చేయమని చెప్పాను. సరే కాదు కూదుని మొండికెత్తే ఏం చేద్దాం వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి అని అడిగాడు మళ్ళీ సలహా ఆయన. సార్ ఆ సినిమాకి అయ్యే ఖర్చు అంటే టైటిల్ మారవడానికి లేకపోతే ఇంకోటి మారవడానికి అన్నీ ఉంటాయి, దానికి సంబంధించిన ఛాంబరా ఖర్చులు అని అవన్నీ ఉంటాయి. అవన్నీ అది 1 లక్ష కానీ 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ పెట్టుకొని అవి నాకు ఈ సినిమా పేరు మీరు మార్చుకుంటున్నామని మార్చేసి వాళ్ళకి మాకు అనుకూలంగా ఉన్న పేరు ఒకటి పెట్టుకొని ఒకసారి ప్రభాస్ గారిని సంజీవ్ పొంగారెడ్డి గారిని ఒక ప్రెస్ మీటింగు లేకపోతే ఏదైనా పెట్టి ఇది సిరిటీజ్ నాట్ వన్ అనే సినిమా వీళ్ళు తీసుకున్నారు పేదలుగా ఉండి ఒక మాతంగికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన చరిత్ర ఈ కథ తీసుకున్నారు. కానీ మేము సిరిట్ అనే సినిమా పెద్ద బడ్జెట్తో మేము సినిమా తీస్తున్నాం కాబట్టి ఈ పేరు మార్చుకోమంటే వీళ్ళు మార్చుకుంటున్నారు పాపము భేదోళ్ళు అని చెప్పి 2 మాటలు చెప్పండి మాకు చాలు, నువ్వు కోట్లు ఇవ్వద్దు లక్షలు ఇవ్వద్దు మాకు అవసరం లేదు, మీ డబ్బులు అసలు వస్తే మేము డబ్బుల కోసం అయితే కాదు, 4 ఆళ్ళు కాదు 10 ఆళ్ళలో వేసుకొని 10 మందికి మేము కూడా సినిమా తీసినామని చెప్పి సంతోషపడటానికి చేసిన సినిమా అని మేము అనుకుంటున్నాం. అమ్మ నరసమ్మ మీరు ఒక మాట చెప్పండి, ఎందుకంటే మొదటి నుంచి కూడా సినిమా నిర్మాణం దగ్గర నుంచి పెట్టుబడి కానీ సినిమా పూర్తి అయ్యి సినిమా ఈ స్థాయికి రావడం కూడా మీ కృషి మీ పట్టుదలే. మా ఆర్టీవీ ముఖంగా ఆర్టీవీ ద్వారా ప్రభాస్కి మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? ప్రభాస్ మా సినిమా ఇప్పుడు సంసారం మాకే ఇచ్చారు, వాళ్ళకంటే 2 నెలలు ముందు రిజెక్ట్లు అయ్యి ఉన్నది. మాకు 2 నెలలు ఇది సంసారం వచ్చి ఉన్నది, రిజెక్ట్లు కాగితం 2 మాకే వచ్చినాయి కాబట్టి మాదే కాబట్టి ఆయన గారు మాకు ఒక ఇంటర్లో వచ్చి సిరిట్ ఈజ్ నాట్ వన్ నరసమ్మోల్దే మాది కాదు అని ఒక్కసారి చెప్పమని మరీ కూడా కోరుకుంటా ఉన్నా నేను. ఆయన చెప్పాలా, ఎందుకు చెప్పాలి ఈ భేదోళ్ళకి అని చెప్పి ఆయన కొద్దిగా ముఖం మలుపుకొని పోతుండు కాబట్టి ఎన్ని రోజులు అడిగినా ఆయన చెప్పలేదు కాబట్టి నేను ఇంకా ఓపిక కూడా లేదు, మాకు ఓపిక కూడా అయిపోయింది. సంపాదించుకున్న రూపాయి మొత్తం అక్కడే పెట్టి ఈరోజు తినటానికి బోలేక మా బాధ భగవంతుడికి కూడా ఇంకా తెలుసుకోలేదు, భగవంతుడు కూడా ఈయన కూడా వంగా గారు తెలుసుకోలేదు, మరి ప్రభాస్ అక్కడ సీరియస్ గారు కూడా తెలుసుకోలేదు. మేము కోర్టు దాకా పోతే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుందని కూడా మేము సందేహిస్తా ఉన్నాము. ఇప్పటికైనా ఆయన తెలుసుకొని కోర్టు కడిపోవటం మీరు అయితే మీరు మా ఆర్టీవీ ద్వారా ప్రభాస్కి చెప్పదలుచుకుంటే అడగదలుచుకుంటే ఏం అడుగుతారు మీరు? యాక్చువల్ గారు మేము ఇప్పుడు దాకా ఆయన బతిలు అడుకుంటున్నాము, దండాలు పెట్టినాము, దశకాలు పెట్టినాము. సరే ఆయన ఇనుకొని రేపు ఎల్లుండిలో కానీ ఏమైనా మనకి సాల్వ్ చేయగలిగితే సంతోషం, చేయకపోతే మేము 2 సార్ మాకు ఆప్షన్లు ఏం లేవు, అన్నీ పోయినాయి, అన్నీ ఒకదించుకున్నాం సినిమా కోసం సిద్ధపడ్డాం. దానికి ఎవరు చెప్పింది కాదు, మా ఇష్టం మా సంతోషంగా చేసుకున్నాం. కానీ ఆపింది కాబట్టి వాళ్ళ దండాలు దశకలు పెట్టి బతిలాడుతున్నాం కాబట్టి అది కూడా గమనించకపోతే కోర్టుకు వెళ్తాం సార్. కోర్టుకు వెళ్ళిన తర్వాత సావో బతుకు కూడా తెలుసుకుంటాం సార్. ఇది కానీ రిలీజ్ చేసుకోలేకపోతే సావటమైనా బతడమే, దానికి ఇంకెందుకు తగ్గేది లేదు. వాళ్ళు పెద్ద శిలం అయితే చేసుకోమని మేము కాదని లేదు. మాకు న్యాయం జరగలేదంటే ఇది అన్యాయం మనకి చెప్పగలిగితే ఇంక మేము వెళ్ళిపోతాం. అన్యాయం కాదు దౌర్జన్యం చేసినట్టు ఆయన సావడం ఇంకా మేము అంతకంటే మేము ఇంకేం చేయలేము, మేము చేయగలిగింది కూడా ఏం లేదు సార్. ఇది విన్నారుగా వెంకటేశ్వర్లు నరసమ్మ చెబుతున్నటువంటి వాళ్ళ ఆవేదన. పైసా కూడబెట్టి ఉన్నది తెగనమ్మి తీసినటువంటి సినిమా స్పిరిట్ ఆత్మ ఒకటి కాదు. అది ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల కళ, 3 సంవత్సరాల కృషి. కానీ ఇప్పుడు కొంతమంది పెద్దలు వచ్చి ఈ సినిమా విడుదల చేయడానికి వీలు లేదు అని చెప్పేసి మా మీద అయితే ఒక హుకుం జారీ చేస్తున్నారు. దానికైతే మేము తల వంచం. ఒకవేళ మా దగ్గరకు వచ్చి టైటిల్ విషయంలో ఏదైనా మార్పులు చేర్పులు చేయమనంటే
అది మేము ఆలోచిస్తాము. లేని పక్షంలో కోర్టుకైనా ఆశ్రమిస్తాము. చావో బతుకో ఈ సినిమాతో అయితే మాకు తేలిపోతుంది. మాకైతే ఇంక పోయేదానికి కూడా ఏమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క అడుగు కూడా మేము వెనక వేసే పరిస్థితే లేదు అని చెప్పేసి నరసింహ వెంకటేశ్వర దంపతులు తెలియజేస్తున్నారు. వాళ్ళు కష్టపడి తీసిన సినిమా అనుకున్న విధంగా రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించాలని, ఈ సమస్య సామరస్యంగా పరిష్కారం కావాలని కూడా ఆర్టీవీ తరఫున కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, పెదారికట్ల, మార్కాపురం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.